మనకు ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్తున్నారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలేదు. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ మనం శోభయాత్ర తీస్తున్నాం. అదేవిధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చనికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, సంభాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. ఎందుకంటే ఆ ఔరంగజేబు సమాధి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ సమాధిని తీసి ఏదైనా సముద్రంలో మనం పాడేద్దాం. ఆ ఒక్క సంకల్పం మనం తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అయిపోయినారు కదా. ఇప్పుడు మోదీ గారికి మనం చెప్తాం, మోదీ గారు 4వ సారి మీరు ప్రధానమంత్రి అవుతున్నారు. కానీ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టండి, కాశీ మథుర, దాని తర్వాత భారతదేశం హిందూ రాష్ట్రం చేస్తాం. అది కూడా మేనిఫెస్టోలో వేస్తే చాలా బాగుంటుందని మనమందరం సోషల్ మీడియా పరంగా మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నాం, వచ్చే ఎలక్షన్ కాశీ మథుర హిందూ రాష్ట్రం దానిపైననే జరుగుతుంది. మీరు చూస్తారు, అందరు కూడా చూస్తారు. అదేవిధంగా ఇవాళ ఒక అయోధ్య అంటే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కడితేనే ఈ ఔరంగజేబు కొడుకులు, ఆ బాబర్ కొడుకులు పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు ప్రారంభమైంది రామ మందిరం తర్వాత కాశీ మథుర తర్వాత ప్రతి ఒక్క మా గుళ్ళు పలగొట్టి వీళ్ళు ఎక్కడెక్కడ కట్టినారు కదా ఆ బాబరీ మస్జిద్, ప్రతి ఒక్క బాబరీ మస్జిద్ కూల్చి భవ్యమైన మన గుడి మనం కడుతున్నాం. ఆ సంకల్పం కూడా మనం తీసుకుందాం. ఇంకా ఎవరిదైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు. ఎవరైనా లేచినప్పుడు చెప్పమ్మా. క్రిస్టియన్ వాళ్ళది ఒకటి మత మార్పిడి జరుగుతుంది మన తెలంగాణలో చాలా విధంగా. చెప్పు. राजा भाई हर साल अपने रैली में जो छत्रपति शिवाजी महाराज की मूर्ति रहती है, उसके साथ मैं ये भी चाहता हूँ कि गुरु गोविंद सिंह जी की और महाराणा प्रताप जी की भी मूर्ति आप लगाए तो अच्छा रहेगा हमारे लिए. गुरु गोविंद सिंह जी की कहीं पर भी मूर्ति नहीं बनी हुई है और लगा भी नहीं सकते वो. बैनर रहेगा तो भी चलेगा. नहीं, वो एक बहुत बड़ा लिटिगेशन हो जाएगा, क्योंकि हमारे सिख भाई उस अलाउ नहीं करते. हमने लगभग 4 साल पहले उनको पूछा था. 4 साहिबजादे, गुरु गोविंद सिंह जी के 4 बेटे जिन्होंने धर्म के लिए अपने प्राण दिए, ऐसे महान व्यक्तियों की प्रतिमा हम लोग लगाने का विचार कर रहे थे. लेकिन बहुत सारे लोगों ने कहा नहीं भाई साहब बोले, तो वो चीज को हम लोगों ने साइड रख दिया था. महाराणा प्रताप की मूर्ति लगाने का, महाराणा प्रताप की अगर कहीं प्रतिमा अगर बनी हुई आपके दिमाग में कहीं है तो आप हमें बताना, उनको अपन मंगाएंगे. सर और एक सेफ्टी पॉइंट एक है, रैली निकलने के टाइम पे अपना तरफ से एक ड्रोन लगाना, स्टेशन के ऊपर कोई पत्थर लगा के बैठ देना, वो रैली चलने से पहले अपना ड्रोन चलते रहना सेफ्टी के लिए, उसको मॉनिटरिंग करने के लिए. ఒక 2 ड्रोन మనం ప్లాన్ చేస్తాం. 2 ड्रोन प्लान करें हम लोग. हाँ बिल्कुल, ड्रोन प्लान करें, प्लस फोटोग्राफर रहेगा और बाकी आप लोगों के हाथ में कैमरा है, टेंशन क्या. ఇందాక మాట్లాడాలి కొంచెం ఒక లైన్ లో ఒక పాట పాడతాయి. ఏది ఇందాక మీరు ఎత్తుకునే దాంట్లో విషయాల్లో కొన్ని ఇందాక మీరు మాట్లాడారు ఏది మథురా కాశీ దాంట్లో ఒక పాట ఉంది, అది ఒక చిన్న ఒక లైన్ పాడతారు. ఇప్పుడు మా కార్యకర్తల గురించి ప్రతిసారి హిందీలో పాటలు పాడతానండి. కానీ అంటే పోయే సంవత్సరం ఆ తెలుగు పాట కార్యకర్తలు దానికి సంలాంచుకుంటారు. ఇంకోటి ఇప్పుడు డీజే ఇంకా నాకు కొద్ది కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు కావాలి. మీరు పవన్ గారు ఒక మంచి టీం మీరు తయారు చేసుకుంటే బాగుంది. ఎందుకంటే వేరే ప్లేసెస్ నుంచి కొంతమంది వస్తారు, దాంట్లో కొంతమంది జిల్లా పురుగులు వస్తారు, అదే అంటారు కదా. వాళ్ళకి కావాలని ఏదో ఒక డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆపానికి మనకు ఒక టీం కావాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ అండి ఏంటంటే, లేజర్ లైట్స్ వల్ల లాస్ట్ టైం లేజర్ లైట్స్ నైట్ టైంలో మొబైల్స్ అన్ని డ్యామేజ్. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా కూడా ఆ లెన్స్ అనేది పోతుంది.
అంటే ఏం చేస్తే బాగుంటుంది వల్ల లేజర్ లైట్ పెట్టకుండా లేజర్ లైట్ అనేది తీసేస్తే పెద్ద ఇష్యూ ఇది. ఆల్రెడీ ఇవాళనే పోయి మొత్తం సెటప్ చేసి వచ్చిన ఫోనాకి. సో కెమెరా का लेंस पूरा मोबाइल का कैमरा कोई भी అదే ఒక పని చేయండి, మా యూట్యూబ్ కార్యకర్తలకి అందరికి రిక్వెస్ట్, ఇప్పుడు 6th వరకు అయితే లేజర్ లైట్లు చాలు కాదు, మనం 6 తర్వాతనే స్టార్ట్ చేస్తాం. దాదాపు 6th అంటే బేగం బజార్ ఛత్రి వరకు మనం వచ్చేస్తాం. అప్పటి వరకు మీరు కొద్దిగా చూసి వాడుకోండి. దాని తర్వాత లేజర్ లైట్, ఎందుకంటే లేజర్ లైట్ అంటే కూడా కొద్దిగా కార్యకర్తలు దాంట్లో ఎంజాయ్ చేస్తారు. మా కార్యకర్తలు అది కూడా చాలా మంది కార్యకర్తలు డిమాండ్ వల్లనే లేజర్ పెట్టినాం మనం, లేకపోతే ఎప్పుడో క్యాన్సిల్ చేసేది. కొద్దిగా వీడియో తీసే ముందు కొద్దిగా అది జాగ్రత్త పడితే బాగుంటుంది. कहाँ से आप? ओके, को भड़काने का प्रयत्न ना कर राया सिंह, अगर खबर उखाड़नी है तो तेरे बेटे को लेकर आजा, फोड़ा लेकर। तो नालायक को पता नहीं है कि अब हमारा बेटा छोटा नहीं बहुत बड़ा हो गया, वो औरंगजेब की भी खबर भी खोदेगा, अगर समय पड़े तो तुम्हारी भी खबर खोद देगा। तो अभी एक माहौल बन चुका है। तो हम इस वर्ष श्री रामनवमी के शुभ अवसर पर एक संकल्प लेंगे कि औरंगजेब की खबर को उखाड़ने का एक संकल्प लेंगे। दूसरा संकल्प रहेगा कि अभी भारत एक गृह युद्ध की ओर बढ़ रहा है, क्योंकि भारत का आप सब लोग वातावरण देख रहे हैं कि अब भारत हमारा हिंदू राष्ट्र की ओर बढ़ रहा है। जब भारत हमारा हिंदू राष्ट्र की ओर बढ़ेगा ना, तो हिंदू राष्ट्र नहीं बनना है, ऐसे बहुत सारे जो औरंगजेब की जो नाजायज औलादे हमारे भारत में जो छुपी हुई है ना, तो हमारे पुराने शहर में भी बहुत सारी औरंगजेब की नाजायज औलादे हैं, जिसमें एक बड़ा ओवैसी छोटा ओवैसी भी आता है। तो ये